ఒక యువకుడు తన కారును ప్రశాంతంగా రోడ్డుపై నడుపుకుంటూ వెళ్తున్నాడు. పాట వింటూ ఆనందంగా డ్రైవ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా వెనక నుంచి పోలీస్ సైరన్ శబ్దం వినిపించింది. అతడు కారు సైడ్కు ఆపాడు. దగ్గరకు వచ్చిన ట్రాఫిక్ పోలీస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించాడు. ఆ క్రమంలో యువకుడు ఒక్కసారిగా తడబడ్డాడు. ఎందుకంటే అతని దగ్గర లైసెన్స్ లేదు. ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా నిల్చున్నాడు. ఇలాంటి సంఘటనలు ఇకపై హైదరాబాద్లో కఠినంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 1 నుంచి నగరమంతా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణాల్లో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడమని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసే చాలా మందికి సరైన శిక్షణ ఉండదు. దీంతో అనేక మంది ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రధాన రహదారి, జంక్షన్లు, కాలనీ రోడ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేని వారిని వదిలిపెట్టమని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల నివేదికల ప్రకారం నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం లైసెన్స్ లేని డ్రైవర్ల వల్లే జరుగుతుందని, సరైన డ్రైవింగ్ శిక్షణ లేకపోవడం, వేగాన్ని నియంత్రించుకోకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది యువకులు సరదాగా వేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారు. మరికొంతమంది మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నాయని చెప్తున్నారు. అయితే పోలీసుల ప్రధాన ఉద్దేశం ప్రజల ప్రాణాల్ని కాపాడటం. ఒక ప్రమాదం జరిగితే ఒక కుటుంబం మొత్తం నష్టపోతుంది. అందుకే ముందుగానే నియంత్రణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా నగరంలో క్రమశిక్షణ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇకపై వాహనాలు నడిపేటప్పుడు సరైన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలి. అది ఒరిజినల్ అయినా కావచ్చు, లేక ప్రభుత్వ అనుమతితో ఉన్న డిజిటల్ కాపీ కావచ్చు. అవసరమైతే ఒరిజినల్ చూపించవలసి ఉంటుంది. లైసెన్స్ ఇంట్లో ఉందని చెప్పినా సరిపోదు. లైసెన్స్ లేని వారు వెంటనే సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత పరీక్ష రాసి పర్మనెంట్ లైసెన్స్ పొందాలి. సరైన విధానం అనుసరించి లైసెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు, మీ భద్రతకు అవసరమని అధికారులు గుర్తు చేశారు. కేవలం డ్రైవర్ కి మాత్రమే కాదు, వాహన యజమాని కూడా బాధ్యత ఉంటుంది. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చినా అది నేరమే అవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు లైసెన్స్ లేకుండానే బైక్ లేదా కార్ ని ఇస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం జరిగితే యజమానిపై బాధ్యత పడుతుందన్నారు. భారీ జరిమానా మాత్రమే కాదు, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి యజమాని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. అంటే వాహన నష్టం, ఇతరుల నష్టం అన్ని యజమానే భరించాలి. ఇది భారీ ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల లక్షల్లో నష్టం కలగవచ్చు. పైగా చట్టపరమైన కేసులు, కోర్టు చుట్టూ తిరగవలసి రావచ్చు. అందుకే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం. ఇటీవల కొందరు వాహనదారులు పెండింగ్ చలానా నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను మార్చడం ప్రారంభించారు. కొందరు అంకెలను మార్చేస్తున్నారు. మరికొందరు నంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు లేదా మాస్కులు పెడుతున్నారు. ఇంకొందరు రంగు పూసి అక్షరాలు కనిపించకుండా చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్సీ ఫాంట్ లో నంబర్లు రాస్తున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధమైన చర్యలు. నంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఉండాలి, లేదంటే అది నేరంగా పరిగణిస్తారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇలాంటి వాహనాలపై నిఘా పెంచుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తిస్తున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తారు. అవసరమైతే వాహనాన్ని సీజ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తారు. కోర్టు కేసులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయి. జరిమానా, వాహనం సీజ్, కేసు నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం జరిమానాలు వసూలు చేయడం కాదు,
ప్రజల ప్రాణాలను రక్షించడమే అసలు లక్ష్యం. ప్రతి సంవత్సరం అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాల్ని కోల్పోతున్నారు. చాలా ప్రమాదాలు కేవలం నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచించారు. లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపకూడదని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు.